హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే అయ్యప్ప స్వామి ఇరుముడి ఉందన్నమాట. అమ్మ వంటలు అయితే చేసిందనమాట. ఇక ప్రసాదం కూడా రెడీ అయిపోయింది, పొంగలు. ఇక స్వామి అయితే ఇక్కడ పూజ చేసి అందరికీ హారతి ఇస్తున్నాడు. ఆ స్వామి మాల వేసిండేది మా పెద్ద తమ్ముడు అనమాట. ఇక చూడండి, ఇక్కడైతే ఇక మా చిన్న తమ్ముడు, ఇక్కడైతే మా మేనమామ, మా అక్క అండి. ఇక అందరికీ హారతి అయితే ఇస్తా అన్నాడు మా తమ్ముడు స్వామి అయితే. ఇక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు స్వామి వాళ్ళ అక్క అన్నమాట. ఇక మా నాన్న కూడా హారతి తీసుకున్నాడు. ఇక స్వామి వచ్చేసి హారతి ఇచ్చిన తర్వాత ఇక ఈరోజైతే ఇరుముడి ఉంది కదా, ఇక ఇలా వాకిలికి కూడా ఇలా హారతి ఇచ్చేసి కాయ మీద పెట్టి కర్పూరము, ఇక కర్పూరం కిందకేసేసి కాయ కొట్టి ఎవరి దగ్గర మాట్లాడుకోకున్నట్ల గుడి దగ్గరికి పోవాలన్నమాట. ముందుగానే ఆటో మాట్లాడి ఇక్కడ ఇంటి దగ్గరికే పిలుచుకొని వచ్చినారు. ఇక అందరూ వెళ్తూ ఉన్నారు. అలాగే మా తమ్ముడు, మా మామ అందరూ వెళ్తూ ఉన్నారు. పిల్లలు, మా తమ్ముడు స్వామి పిల్లలు అనమాట. ఇక వీళ్ళు వెళ్ళిన తర్వాత మేము చేసిన వంటలన్నీ తీసుకొని వెళ్తాము. ఇక చూడండి, నేనైతే ఇక్కడ పొంగల్ వేసుకుంటా ఉన్నాను బకెట్లోకి. అక్కడ వచ్చిన బంధువులందరూ ఇక అక్కడే తినడానికి ఇక తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక పొంగలు ఇక ముందుగానే మేము బాక్సుల్లో అన్నం, చిత్రాన్నము అన్నీ శ్రద్ధామన్నమాట. ఇక స్వామికి అయితే ఆ బాక్సుల్లో సపరేట్ తీసి పెట్టాను. ఇక మేమైతే ఆటోలో వెళ్తూ ఉన్నాము. చూడండి, ఈమె అయితే మా తమ్ముడు స్వామి భార్య అనమాట. అక్కడ కూర్చోండేది. ఇక అందరూ మాట్లాడుకుంటా నడుకుంటా వెళ్తూ ఉన్నాము. ఇక గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అనమాట, మారమ్మవారి టెంపుల్. ఇక వచ్చేసాము. చూడండి, ఇక్కడైతే ఇక ఒక కన్య స్వామికి ముందుగా చేస్తూ ఉన్నారు. మా తమ్ముడు స్వామి కూడా ఫస్ట్ దండ వేసిండేది కన్యాస్వామి. ఇక మేనమామ ఇక్కడ దండ వేసిండేది ఫస్ట్. ఇక చూడండి, ఇక ఇరుముడికి అయితే పూజ చేస్తా ఉన్నారు. ఇక్కడైతే నాన్న కూడా దండ వేశారు స్వామికి. ఇక ఇరుముడికి అయితే పూజ చేస్తూ ఉన్నారు. స్వామి అయితే ఇరుముడికి సర్దుతా ఉన్నాడంతా. ఇక చూడండి, మా తమ్ముని స్వామి పిల్లలు అయితే తినడానికి ఇలా మిఠాయి తెచ్చుకున్నారనమాట. ఇక వీడియో తీస్తా అంటే అలాగే దిగారు. ఇక ఒక సైడ్ అయితే ఇక్కడ పూజ జరుగుతూ ఉంది. ఇక ఇక్కడైతే మా అక్క బావగారు వస్తా అన్నారు. ఇరుముడి జరుగుతూ ఉంది కదా, ఇక తొందరగా వచ్చేస్తా ఉన్నారు అనమాట. ఇక మొత్తానికైతే ఇరుముడికి అందరూ అప్పుకున్నారనమాట. అందరూ వచ్చేసారు, బంధువులు అయితే ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడైతే స్వామి చేయి ఒకరు పట్టుకోండి, అలాగే నేను ఇక్కడ అలా పట్టుకొని అలా నిలుచుకోండి, అందరూ అలా మంచిది అని స్వామి చెప్పారనమాట. ఇక అందరూ ఇలా పట్టుకొని నిలుచుకున్నాము. ఇంకా ఇక్కడైతే స్వామి చాలా బాగా పూజ చేస్తూ ఉన్నాడు. వీడియో అయితే చాలా బాగుంటుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చూడండి, ఇరుముడికి అయితే ఇక అందరితో వేపిస్తూ ఉన్నాడు అనమాట బియ్యము. అయితే ఇక చూడండి, అందరూ వేస్తూ ఉన్నారు. అయితే మా నాన్న కూడా చూడండి ఇలా డబ్బులు వేసి ఇక బియ్యం వేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడైతే మా అన్న అండి, మా అమ్మ కూడా వేస్తూ ఉంది. ఇక్కడైతే మా పెద్దమ్మ అండి, మా పెద్దమ్మ కూడా వేస్తూ ఉన్నారు. ఇక అందరూ బియ్యం అయితే ఇలా వేస్తూ ఉన్నారు. ఇక మా పెద్దనాయన అండి, మా పెద్దనాయన కూడా వేస్తూ ఉన్నాడు. మా అన్న కూడా బియ్యం వేస్తూ ఉన్నారు. ఇక ఇరుముడికి అయితే ఇంకా అందరూ వేశారు కదండి. ఇక నేను కూడా, ఇక మా చిన్న తమ్ముడు, నేను కూడా వేస్తూ ఉన్నాను. ఇక్కడైతే చిన్న తమ్ముడు వేసిన తర్వాత అలాగే ఇక నేను కూడా ఇక్కడ వేస్తూ ఉన్నాను ఇరుముడి అయితే.
బియ్యం అయితే. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా అక్క కూడా వేస్తా చూడండి. ఇక అందరూ ఇక ఇరుముడి బియ్యం అయితే అందరూ వేసేసారనమాట. ఇక ఇరుముడి అయితే ఇక కట్టేస్తా అన్నారు. ఇక మా తమ్ముడు స్వామిది అయితే ఇరుముడిది అయిపోయిందనమాట. ఇలా కొత్త టవల్ ఇలా వేసి తల మీద ఫస్ట్, ఆ తర్వాత ఇలా ఇరుముడి బియ్యం మూట ఇలా పెట్టేస్తారనమాట. ఇలా పెట్టి ఇక స్వామిని ఒక 5 చుట్లు ఇలా తిప్పేసి ఇక అలాగే వెనక పక్క నుంచి అలాగే పిలుచుకొని వెళ్తారనమాట. చూడండి ఇలా ఇలా ఇరుముడి కట్టిన తర్వాత ఇక అందరూ ఇలా దండలు వేసేసి ఇక కాళ్ళకైతే ఇలా నమస్కారం చేసుకుంటారనమాట అందరూ. ఇక అలాగే ఇక్కడ మా చిన్న తమ్ముడు అయితే ఇక నమస్కారం చేసుకున్నాడు. ఇక అలాగే మా తమ్ముని పిల్లలు కూడా, మా పెద్దమ్మ కూడా, అలాగే మా తమ్ముడు స్వామి భార్య కూడా నమస్కారం చేసుకుపోయింది. ఇక్కడైతే మా మేనమామ కూడా ఇలా అందరూ తోచినంత డబ్బులు ఇచ్చేసి ఇలా నమస్కారం చేసుకుంటారనమాట. అలాగే మా అక్క కూడా నమస్కారం చేసుకుంటుంది, మా మేనమామ భార్య అనమాట మా అక్క. ఇక మా పెద్దనాన్న అండి, పెద్దనాన్న అక్కడ నిలిచిపోయిండేది మా పెద్దమ్మ అనమాట. ఇక ఇక్కడైతే మా బావగారు కూడా దండ వేసేసి నమస్కారం చేసుకుంటున్నారు. ఇక ఇక్కడ వచ్చేసి మా బావగారు భార్య అనమాట, అంటే మా అక్క అనమాట. ఇక మా అక్క కూడా నమస్కారం చేసుకుపోయింది. ఇక్కడైతే మా తమ్ముడు స్వామి వాళ్ళ అత్త అనమాట. ఇక అత్త కూడా దండ వేసి నమస్కారం చేసుకుంటా ఉంది. ఇక ఇక్కడైతే మా అమ్మ మా నాన్న అండి. ఇక మా అమ్మ కూడా నమస్కారం చేసుకుంటా ఉంది. ఇక్కడైతే మా నాన్న కూడా నమస్కారం చేసుకుంటా ఉన్నాడు. మేము వాళ్ళలో ఉన్నారు కాబట్టి ఇక పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ నమస్కారం చేసుకుంటారనమాట. ఇక అలాగా అంతా ఇలా చూడండి. ఇక్కడైతే నేను కూడా దండ వేసి ఇక స్వామికి డబ్బులు ఇచ్చి ఇలా నమస్కారం చేసుకుంటా ఉన్నాను. ఇక ఇక్కడైతే మా పెద్దక్క అండి, మా పెద్దక్క కూడా దండ వేసి నమస్కారం చేసుకుంటా ఉంది. ఇక్కడైతే మా ఫ్యామిలీ అనమాట. ఇక మేమందరూ దిగుతూ ఉన్నాం చూడండి ఫోటోలు అయితే. ఇక మా తమ్ముడు, మా స్వామి పిల్లలు, ఇక అలాగే ఇక్కడ మా పెద్దమ్మ, మా పెద్దనాయన, మా అన్న అనమాట. ఇక మా బావగారు, మా అక్క అనమాట. అలాగే మా పెద్దక్క, అలాగే మా అత్త, ఇక మా అత్త కూతురు పిల్లలు, ఇక అలాగే మా అక్క చూడండి. అలాగే మా నాన్న, మా అమ్మ దిగుతా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మా నాన్న, మా అమ్మ, నేను, మా చిన్న తమ్ముడు అనమాట. ఇక మా పెద్ద తమ్ముడు అయితే స్వామి వాళ్ళు ఉన్నారు కదా. ఇక ఇక్కడ వచ్చేసి ఇక నేను, మా తమ్ముని పిల్లలు, అలాగే మా అమ్మ, మా నాయన, తమ్ముని స్వామి భార్య, ఇంకా అందరూ దిగుతూ ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా తమ్ముని స్వామి కుటుంబం అండి. ఇక మా తమ్ముని స్వామి వాళ్ళ అత్త అనమాట. ఇంకా ఇక్కడైతే మా నాన్న తమ్ముడు అనమాట. కాస్త లేట్ అయిందనమాట రావడము. ఇక్కడ వచ్చేసి మేము భోజనాలు ఇంటికాడే అన్నము అంతా పొంగల్ అన్నీ చేసి క్యారియర్లు అయితే కట్టుకొచ్చాము కదా. ఇక ఇక్కడే భోంచేస్తా ఉన్నాం అనమాట. అందరూ చూడండి, అందరూ కూర్చొని అన్నము, వంకాయ, పొంగలు అన్నీ ఇలా వడ్డించుకొని ఇలా తింటా ఉన్నామన్నమాట. ముందుగా స్వామి వాళ్ళకి వడ్డించి ఆ తర్వాత మేము కూడా అందరూ పెట్టుకొని తింటా ఉన్నామన్నమాట. చాలా సరదాగా అందరూ బాగా మాట్లాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అది గడిచిపోయిందనమాట. ఇక్కడైతే మా పెద్దనాయన బాగా నక్కుంటూ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా భోంచేస్తూ ఉన్నామన్నమాట. అందరూ మేము కూడా అందరికి వడ్డించిన తర్వాత అలాగే ఇంకా మేము కూడా తింటా ఉన్నాము. ఇక చూడండి, నైట్ అయితే అయిపోయిందనమాట. నైట్ బయలుదేరుతామని స్వామి వాళ్ళు 9 గంటలకి.
ఇక స్వామి వాళ్ళు అయితే బయలుదేరుతున్నారనమాట. ముందుగా ఇరుముడికి పులారాలన్నీ వేసింటారు కదా, అవన్నీ మొత్తం ఇలా బస్సుకి డెకరేషన్ చేసేసారనమాట పులారాలన్నీ. అలాగే ఇరుముడులన్నీ బస్సు పైన కట్టేశారనమాట. ఇక చూడండి నైట్ అయిపోయింది కదా, ఈ పిల్లలు నిద్రలో ఉన్నారనమాట. ఇక ఇక్కడైతే బస్సుని పూజ చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. పూజ అయితే అయిపోయిందండి. ఇంక అందరూ బస్సులో ఎక్కారనమాట. ఇక్కడ మా తమ్ముడు స్వామి ఇక్కడైతే కూర్చున్నాడు. ఇక మేమైతే అందరూ టాటా చెప్తా ఉన్నాము. పిల్లలు కూడా అందరూ టాటా చెప్తా ఉన్నారు. బంధువులు వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారనమాట. స్వామి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ అందరూ జాగ్రత్తలు చెబుతూ అందరూ టాటా చెప్తా ఉన్నారు. స్వామి వాళ్ళకైతే అందరూ సంతోషంగా పంపిస్తూ ఉన్నారు స్వాముల్ని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.